హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సీఎంను తొలగించండి, హైకోర్టులో పిటిషన్ అండి, పిల్ దాఖలైంది. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. కేజ్రీవాల్ను సీఎంగా తొలగించండి, ఢిల్లీ హైకోర్టులో మరో పిల్. సో నేడే విచారణ. అరవింద్ కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు మరో ప్రజావేద్యమైన పిల్ దాఖలు చేసింది. సో మాజీ మంత్రి సందీప్ కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆయన సీఎం పదవి నుంచి తొలగించాలి అంటూ హైకోర్టులో దాఖలైన పిల్ ఇది మూడవదండి. కేజ్రీవాల్ జైల్లో ఉన్నందున విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 14(4) నిబంధనల ప్రకారం సెక్షన్ 239 AA సబ్ 4 అలాగే సెక్షన్ 167B అలాగే C ప్రకారం రాజ్యాంగ విధులు నిర్వహించే సామర్థ్యం ఆయనకు లేదంటూ పిటిషన్లో అయితే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ చట్టం 1991లోని సెక్షన్ 45C కింద సమానమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 167C ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన రాజ్యాంగ విధులను అయితే నిర్వహించకుండా అడ్డుకుంటున్నారనైతే పిటిషన్లో దాఖలు చేశారు. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం అయితే రిట్ ఆఫ్ కో వారెంట్ కోసం ఈ పిటిషన్ను వేశామని అయితే వెల్లడించారు. ప్రస్తుతం సుల్తాన్పూర్ మాజ్రా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సందీప్ కుమార్ ప్రభుత్వంలోని మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అలాగే SC ST శాఖల ముఖ్యమంత్రిగా అయితే పనిచేశారు. 2016లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనను సస్పెండ్ అయితే చేసిందండి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసు నమోదైనప్పటి నుంచి కూడా మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. సో ప్రస్తుతం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. గతంలో ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన 2 పిటిషన్ను తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలో డివిజన్ బెంచ్ అయితే తిరస్కరించడం జరిగింది.